తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సీ ప్లేన్స్ని ప్రమోట్ చేయాలని చెప్పి గతంలో ఒక డెమో ప్లేన్ కూడా భారతదేశం మొత్తం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని చేశాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రకాశం బ్యారేజ్లో బయలుదేరి శ్రీశైలం బ్యారేజ్లో కూడా అక్కడ కూడా దిగి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ యొక్క టెక్నాలజీ అంతా కూడా చూపించి సక్సెస్ఫుల్గా డెమో ప్లేన్ చేశాం. ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలు సీ ప్లేన్స్ వస్తే, ముఖ్యంగా తీర ప్రాంత రాష్ట్రాలన్నీ కూడా మా దగ్గర సీ ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటే మాకు కూడా ఉపయోగపడుతుందని కేరళ కానీ, ముఖ్యంగా దీవులో లక్షద్వీప్, అండమాన్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవన్నీ కూడా ఎంతో ఎదురు చూస్తున్నాయి. ఇందులో కూడా మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే సీ ప్లేన్ తాలూకా అవైలబిలిటీ. సీ ప్లేన్స్ని ఇంకెక్కడి నుంచి తేవాలనంటే కాస్త ఇబ్బందికరంగా ఈరోజు ఉంది. అందుకని ఈ విషయంలో కూడా చొరవ తీసుకొని సీ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. సో సీ ప్లేన్స్ని మనం ఎక్కడే తయారు చేసుకుంటాం. సీ ప్లేన్స్ తాలూకా మెయింటెనెన్స్ అంతా కూడా మనం ఎక్కడే చేసుకోగలం. మనకు కావాల్సినటువంటి నీడ్స్కి అనుగుణంగా సీ ప్లేన్ తాలూకా ఇండస్ట్రీని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోగలం. అలాగే సీ ప్లేన్ ఆపరేషన్కి సంబంధించి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా అనౌన్స్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. సో ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో ఎంతో కాలం నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి సీ ప్లేన్స్ తాలూకా యాక్టివిటీ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా చూడబోతున్నామనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే లీజింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు అత్యధికంగా ప్లేన్లు తీసుకోవాలనంటే ఎయిర్లైన్ ఆపరేటర్స్ ప్లేన్లు కొనట్లేదు, లీజింగ్ రెంట్ తీసుకున్నట్టుగా లీజింగ్ తీసుకుంటున్నారు. ఆ లీజింగ్ ఇండస్ట్రీని కూడా ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో గిఫ్ట్ సిటీ, గుజరాత్లో ఉన్నటువంటి గిఫ్ట్ సిటీ ద్వారా లీజింగ్ ఇండస్ట్రీ ప్రమోట్ చేయడానికి కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఆ లీజింగ్ ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ప్లేన్లు మన ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లీట్లో రావడానికి ఇంకా సులభంగా ఉంటుంది. దీని ద్వారా పబ్లిక్కి అదనంగా ఫ్లైట్లు కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా వస్తాయి. దాని ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది. కనెక్టివిటీ పెరిగిన కొద్దీ ప్రైసెస్ కూడా తక్కువ అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సివిల్ ఏవియేషన్తో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన రాష్ట్రానికి కూడా మనం తీసుకుంటే ఇందాకే చెప్పాం, మ్యాగ్నెట్ మన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్ కూడా మనకు అనౌన్స్ చేశారు. దానికి మన తీర ప్రాంతంలో ఖనిజాలు ఉన్నాయి. ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో, అలాగే విజయనగరం ఆ ప్రాంతాల్లో కూడా దీని తాలూకా మైనింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ తాలూకా కారిడార్ మన ఆంధ్రప్రదేశ్ రావడం ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే హై స్పీడ్ కారిడార్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ త్రూ ఒక 2 సెక్టర్స్ కూడా వెళ్ళడం, దాని తాలూకా ప్రభావం కూడా మన ప్రాంతం మీద ఉంటుంది. అలాగే టూరిజం పట్ల అరకులో ట్రెక్కింగ్ కోసం, అలాగే పులికట్ లేక్లో బర్డ్ వాచింగ్ కోసం దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. రైల్వేస్కి సంబంధించి ఈసారి బడ్జెట్లో 10,134 కోట్లు అనౌన్స్ చేశారు అశ్విని వైష్ణవ్ గారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగినటువంటి అనౌన్స్మెంట్స్ ద్వారా సుమారు 92,000 కోట్ల పనులు ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అందులో సుమారు 74 స్టేషన్లు కూడా అమృత్ భారత్ స్టేషన్ల కింద అప్గ్రేడ్ అయ్యే పరిస్థితులు అన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. దానితో పాటు అదనంగా కొత్త ప్రాజెక్ట్స్ కోసం 10,134 కోట్లు రైల్వేస్లో కూడా మన రాష్ట్రానికి సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది. పోలవరంకి సంబంధించి దానికి కూడా నిధులు కేటాయించారు, 3,290 కోట్ల రూపాయలు. అమరావతికి సంబంధించి 11,129 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. పిఎంజిఎస్వై ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్స్ వేయడానికి మరి పూజ్యులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్ని మరింత బలోపేతం చేసుకుంటూ మన రాష్ట్రానికి 500 కోట్ల రూపాయలు దానికి సంబంధించి నిధులు కూడా కేటాయించారు. పట్టణాల్లో తాగునీరు అలాగే మరుగునీటి నిర్వహణ కోసం 800 కోట్లు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిరంతర సహకారం వల్లే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసి ఎంత విధ్వంసం మన రాష్ట్రంలో చేసినా 18 నెలల్లో మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని ఒక బలమైనటువంటి బ్రాండ్గా మనం తయారు చేసుకొని మనం ఈ రాష్ట్రంలో ముందుకు నడవబోతున్నాం. ఈ 18 నెలల్లో మనం సాధించినటువంటి విజయాలు ఇన్నన్ని కాదు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం తాలూకా సహకారం, మోదీ గారి తాలూకా ఆశీర్వాదం పుష్కలంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కాబట్టే
మన ఎలాంటి అసాధ్యమైనటువంటి పనులైనా సరే ఒకటి తర్వాత ఒకటి అన్ని కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆ రోజుల్లో రాజధాని ఏంటనంటే ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు రాజధానికి కోట్ల రూపాయలు మనం కేటాయించుకొని ఇప్పుడు కూడా మనం వాస్తవంగా అక్కడికి వెళ్ళి అమరావతిలో చూస్తే 24 hours అర్ధరాత్రి వెళ్ళి చూసినా సరే లైట్లు పెట్టుకొని మరి కన్స్ట్రక్ట్ చేసుకొని మన రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు చేయాలని శరవేగంగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు గతంలో ఉన్నటువంటి పాలకులు దాన్ని నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి అసలు సరైన విధంగా దానికి ప్లానింగ్ కానీ ఏ ప్రాసెస్ లేకపోవడం వల్ల ఏదైతే ఖర్చు పెట్టామో అది కూడా వేస్ట్ అయ్యే పరిస్థితిలో పోలవరం ప్రాజెక్ట్ తయారైంది. 900 కోట్ల నష్టానికి దారితీసింది వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల. అటువంటిది మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రద్ధతో బాధ్యతతో మళ్ళీ ఆ పనులు శరవేగంగా చేసి ఆన్ టైం పూర్తి చేసే పరిస్థితిలో పోలవరానికి కేంద్రం నుంచి మనం సహకారం తీసుకొని వస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంటల్ ఇష్యూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతుందని అంటే ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ప్రైవేటైజ్ అయిపోతే దాని మీద మనం ఎలా డబ్బులు సంపాదించుకున్నాం అన్నటువంటి ఆలోచనకు వచ్చారు. ఆ భూముల్లో అమ్మేస్తే ఆ భూముల్లో మాకెలా వాటాలు వస్తాయి అన్నటువంటి పరిస్థితికి వచ్చారు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు అందరూ కలిసికట్టుగా కూర్చొని దాని తాలూకా విశిష్టత తెలుసుకొని మన రాష్ట్రానికి మరొక అవకాశంగా ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సుమారు 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్ సహకారం కూడా అందించి ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను. మొన్న జనవరిలో అక్కడ ఉన్నటువంటి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి 52 crores ప్రాఫిట్లోకి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకొని వచ్చాం. అది కమిట్మెంట్ అంటే, అది లీడర్షిప్ అంటే, అది రాష్ట్రం పట్ల ఒక బాధ్యత అంటే. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. రైల్వే జోన్ కూడా ఎప్పటి నుంచో మరుగున పడిపోతే రైల్వే మినిస్టర్ గారు గతంలో, ఎందుకనంటే ఆ రోజు ఎంపీగా నేను ఉండేవాడిని, రైల్వే జోన్ గురించి కూడా నేను చాలా రకాలుగా ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడిని. అప్పుడు అశ్విని వైష్ణవ్ గారికి అనేక ప్రశ్నలు నావే ఉండేవి రైల్వే జోన్ మీద కూడా. ఏంటి కారణం, అప్పుడు అనౌన్స్ చేశారు ఇంకా ముందుకు నడవట్లేదని అంటే ఒక 52 acres రాష్ట్ర ప్రభుత్వానికి అడిగాం, ఆ భూమి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 52 ఎకరాలు రైల్వే జోన్ లాంటి అంశం కోసం కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉండేది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్గా విశాఖపట్నం ముడసర్లలో 52 ఎకరాలు అంటే 52 ఎకరాలు మ్యూటేషన్ చేసి మరీ కేంద్ర ప్రభుత్వానికి రైల్వే డిపార్ట్మెంట్కి అప్పచెప్తే ఈరోజు శరవేగంగా రైల్వే జోన్ తాలూకా పనులు కూడా అవుతున్నాయి. జిఎంను కూడా అనౌన్స్ చేశారు. దానికి కావాల్సినటువంటి స్టాఫ్ రిక్వైర్మెంట్ పొజిషన్స్ అన్నీ కూడా ఈరోజు డిస్ప్లే చేశారు. సో ఇమీడియట్గా ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి కూడా అన్ని కార్యక్రమాలు కూడా స్టెప్ బై స్టెప్ దాని మీద కూడా జరుగుతున్నాయి. ఇలా కేంద్రం తాలూకా సహకారం తీసుకొని చేయగలిగితే ఎన్ని అద్భుతాలు మనం చేయొచ్చో ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రజలకు తెలియజేస్తుంది.